పాపమును ఏలనీయకుడి. పాపముని నిలబడి చేస్తుందంట. నువ్వు కనుక పనికిరాని పాత్రగా నువ్వు ఉన్నావంటే కారణం ఏంటంటే పాపం నిలబడి చేస్తుంది, నిన్ను ఏలుతుంది. పాపం ఏలుతుంది. పాపం ఏలటం అంటే ఏంటి? ఏలటం అంటే ఏంటండి? ఇప్పుడు మనల్ని ముఖ్యమంత్రి గారు ఏలుతున్నారంటే ఏంటి? పరిపాలన చేస్తున్నాడు. ఏలటం అంటే ఏంటి? పరిపాలన చేస్తున్నాడు. మరి పరిపాలన చేయటం అంటే పాపం మన మీద పరిపాలన చేయటం అంటే ఆలోచించండి ఒకసారి. పాపం మన మీద పరిపాలన చేయటం ఏంటి? మన మీద ఎవరు పరిపాలకులకు ఉండాలా? దేవుడు కదా పరిపాలకుడికి ఉండాలా? మనల్ని దేవుడు పరిపాలించాలి. మన పైన దేవుడి అధికారం కనపరచబడాలి. దేవుని అధికారం కింద మనం ఉండాలి. అప్పుడే ఆయన అర్హమైన పాత్రలకు ఉంటాము. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పాపం మనల్ని నిలుబడి చేస్తుందంట. పాపం మనల్ని నిలుబడి చేస్తుంది, మన పైన అధికారం చేస్తుంది. పాపం ఏంటి? పాపం అబద్ధం. అబద్ధం అనేది ఒక పాపమే కదా.